జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం నిన్న దాడి చేసింది ఎవరి మీద? పాకిస్తాన్ మీద. దెబ్బ తగిలిందేమో చైనాకిని. సరే, అదేంద్రా స్వామి, మనం పాకిస్తాన్ మీద దెబ్బ కొడితే చైనాకి దెబ్బ తగిలిందని చెప్పి మీరు అనుకుంటారేమో. ఈ న్యూస్ చూసారనుకో మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? పెహల్గామ్లో దాడి జరిగిన తర్వాత మన భారతీయ ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్ మీద నిన్న దాడులు చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. భారత్ ఈ దాడులను పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మీద అయితే జరిపింది. మొత్తంగా 9 ప్రాంతాలలోని 21 టార్గెట్ల మీద మన భారతీయ ఎయిర్ ఫోర్సు ఈ దాడులను అయితే నిర్వహించింది. ఈ దాడుల్లో మన భారత యుద్ధ విమానాలు అంతర్జాతీయ సరిహద్దులు దాటి మరీ పాకిస్తాన్లో 100 కిలోమీటర్ల దూరంలో ఈ దాడులను అయితే జరిపినాయి. మన రాఫెల్ యుద్ధ విమానాలతో ఈ దాడులను అయితే చేయడం జరిగిందనమాట. ఇకపోతే ఈ 9 ప్రాంతాలలోని 21 స్థావరాలు కూడా తీవ్రవాద స్థావరాలు. అదేవిధంగా తీవ్రవాదుల యొక్క ప్రధాన కార్యాలయాలు, తీవ్రవాదుల యొక్క శిక్షణా శిబిరాలు ఉన్నాయన్నమాట. ఈ దాడుల్లో ధ్వంసమైనటువంటి తీవ్రవాదుల యొక్క స్థావరాలలో డేవిడ్ హెడ్లీ ఈడొచ్చేసి ఈ ముంబై దాడులు జరిగినాయి కదా, దాంట్లో వీడు పాత్రధారి సూత్రధారి అనమాట. ఇకపోతే అజ్మల్ కసబ్గాడు, వీళ్ళిద్దరూ కూడా శిక్షణ పొందినటువంటి తీవ్రవాద స్థావరాలు కూడా ఉన్నాయి. ఇక ఈ దాడుల్లో మనకు అందుతున్నటువంటి అనధికారిక సమాచారం మేరకు 700 మంది నుంచి 1000 మంది వరకు తీవ్రవాదులు అయితే సచ్చినారంట. ఈ విషయం రేపు ఎల్లుండైతే బయటపడకైతే తప్పదు, అది మాత్రం పక్క. ఇకపోతే భారత్తో ఎప్పటికైనా కూడా యుద్ధం వస్తుందన్న తలంపుతో పాకిస్తాన్ ఆర్మీ చైనా వద్ద నుంచి HQ-9BE SAM ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేసిందనమాట. అది కూడా 8 ఆయుధాలను అయితే కొనుగోలు చేసింది. అంటే ఈ HQ-9BE SAM అనేటి గగనతల రక్షణ వ్యవస్థలు అనమాట. అంటే పాకిస్తాన్ మీదకు వచ్చేటటువంటి ఎటువంటి యుద్ధ విమానాలైనా కూడా, ఎటువంటి బాలిస్టిక్ మిసైల్స్నైనా, ఎటువంటి క్రూయిజ్ మిసైల్స్నైనా, ఎటువంటి డ్రోన్లనైనా ఈ వ్యవస్థలో అడ్డుకోగలుగుతాయని చెప్పేసి చైనా అయితే చెబుతూ వచ్చింది. అంతేకాకుండా ఈ HQ-9BE SAM వ్యవస్థలు లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అదేవిధంగా యాంటీ శాటిలైట్ వెపన్, యాంటీ బాలిస్టిక్ మిసైల్గా కూడా పనిచేస్తాయి. ఇక పాకిస్తాన్ ఏకంగా చైనా మాటలు నమ్మే 8 అంటే 8 ఈ HQ-9BE SAM వ్యవస్థలను చైనా నుంచి కొనుగోలు చేసిందియా. చైనా ఈ వ్యవస్థలను రష్యాకు చెందినటువంటి S-300 సిస్టమ్స్ను కాపీ కొట్టి తయారు చేసింది. చూడండి ఏం బతుకులో వీళ్ళయే. ఇకపోతే ఈ HQ-9BE SAM వ్యవస్థల పరిధి 300 కిలోమీటర్లు. ఈ వ్యవస్థలోని మిసైల్స్ వేగం మ్యాచ్ 4 అనమాట. అంటే పాకిస్తాన్ మీదకు వచ్చేటటువంటి ఈ బాలిస్టిక్ మిసైల్స్నైనా, డ్రోన్లనైనా, క్రూయిజ్ మిసైల్స్నైనా, యుద్ధ విమానాలైనా ఈ వ్యవస్థలు అడ్డుకొని గంటకు 5000 కిలోమీటర్ల వేగంతో వాటిని ధ్వంసం చేసి పారేస్తాయి అని చెప్పి చైనా చెబుతూ వచ్చింది. కథలు చూడండి, పత్తిత్ కథలో. ఇక ఈ చైనా తయారీ చేసినటువంటి ఈ HQ-9BE SAM వ్యవస్థలను పాకిస్తాను భారత సరిహద్దుల పొడవునా మోహరించింది. అంతేకాకుండా వాటిని యాక్టివేట్ చేసి పెట్టిందనమాట. సరే, బాగానే ఉన్నది. నిన్న రాత్రి మన భారతీయ ఎయిర్ ఫోర్సు పాకిస్తాన్ పైన దండయాత్ర చేసిందని చెప్పి చెప్పుకున్నాం కదా. ఇక్కడ దండయాత్ర అనే పదం నేను ఎందుకు వాడతానంటే, ఇద్దరు కలిసి కొట్టుకుంటే యుద్ధం అంటారు. ఏది మనం అదేదో ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ఏదో ఒక డైలాగ్ ఉన్నది అనుకుంటా, ఇద్దరు కలిసి కొట్టుకుంటే యుద్ధము, కానీ ఒకడు పోయి ఇంకొకటి మీద పడితే అది దండయాత్ర అవుతుందని. కాబట్టి నిన్న మన భారతీయ ఎయిర్ ఫోర్స్ చేసింది దండయాత్ర అనమాట. మనం పోయి వాళ్ళను తుక్కుగా ధ్వంసం చేసి పారేసి వచ్చే మన బొచ్చు ముక్క కూడా పీకలేకపోయినారు. ఏం పీకలేకపోయినారు వాళ్ళు, అది విషయం. అందుకే దండయాత్ర అని పేరు పెట్టిన. ఇక ఈ దాడులకు గాను భారతదేశం కామికాజీ డ్రోన్లను, స్కాల్ప్ మిసైల్స్ను, హ్యామర్ మిసైల్స్ను, బ్రహ్మోస్ మిసైల్స్ను ఉపయోగించిందట. మన భారత ఆర్మీ దాదాపుగా 50 బాలిస్టిక్, అదేవిధంగా క్రూయిజ్ మిసైల్స్ అయితే ప్రయోగించింది. ఈ క్రమంలో కొన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులు దాటి మరీ పోయి ఈ మిసైల్స్ అయితే ప్రయోగించాయి. అలాంటప్పుడు ఈ చైనాకు చెందినటువంటి ఈ HQ-9BE SAM వ్యవస్థలు మన మిసైల్స్ను, మన యుద్ధ విమానాలను అడ్డుకోవాలి కదా, వాటిని కూల్చేయాలి కదా. కానీ మన యుద్ధ విమానాలు, మిసైల్స్ పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వచ్చిన వెంటనే అడ్డుకోవాలి కదా. అట్లా ఏమీ కూడా జరగల. అర్థమవుతుందా? అంటే చోద్యం చూస్తూ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఎట్టొచ్చారు, ఎట్ట ఇరగదాన్ని వంగేసిపోతారనేసి. ఇకపోతే ఈ చైనా తయారీ
HQ-9B SAM వ్యవస్థలు కనీసం మన యుద్ధ విమానాలను అదేవిధంగా మన మిసైల్స్ను గుర్తించాల, అడ్డుకోవడం దేవుడెరుగు, గుర్తించాల. పైగా వాటిలో ఉన్నటువంటి HQ-9BE మిసైల్స్ మన ఏ ఒక్క యుద్ధ విమానాన్ని కానీ, ఏ ఒక్క మిసైల్స్ని కానీ, ఏ ఒక్క డ్రోన్ని కానీ అడ్డుకోలేకపోయినాయి. ఇక పాకిస్తాన్ ఈ HQ-9BE SAM వ్యవస్థను ఉపయోగించినప్పటికీ వాటిలో ఉన్నటువంటి ఏ ఒక్క మిసైల్ కూడా పేలకపోవడం అతిపెద్ద విషయం అనమాట. అంటే ఈ HQ-9BE SAM వ్యవస్థల్లోని మిసైల్స్ భూమిని తాకినప్పటికీ అవి పేలకుండా అలానే ఉండిపోయినాయి. ఇలా పేలకుండా పడిపోయినటువంటి 2-3 ఈ చైనా తయారీ మిసైల్స్ మన రాజస్థాన్ భూభాగంలో దొరికిపోయినాయి. ఇప్పుడు ఆ మిసైల్స్ను మనం DRDOకు తరలించి వాటిపైన రీఇంజనీరింగ్ చేస్తారనమాట. అంటే ఇవి అసలు ఎట్లా తయారు చేశారు, ఏ టెక్నాలజీ ఉపయోగించారు ఏందన్నట్లు దాని మీద పరిశోధన అయితే చేస్తారు. ఇక ఈ విధంగా చైనాకు సంబంధించినటువంటి ఈ HQ-9BE SAM వ్యవస్థలో ఘోరంగా ఫెయిల్ అవడంతో ఆ ప్రభావం చైనా యొక్క రక్షణ వ్యవస్థల మీద దారుణంగా పడింది. చైనా ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా ఆయుధాలను అమ్ముతూ ఉంటుంది, ఎటుకే విదేశాలకన్నిటికి కూడా. అయితే ఇప్పుడు ఈ చైనీస్ గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా ఫెయిల్ అవడంతో ఇక చైనా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నటువంటి దేశాలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయంట. టర్కీ, సైప్రస్లతో పాటు ఆఫ్రికన్ దేశాలు ఈ చైనాతో కుదుర్చుకున్నటువంటి ఆయుధ ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. అంటే మనం పాకిస్తాన్ను కొడితే ఇప్పుడు ఆ దెబ్బ చైనా కూడా తగిలిందనమాట. అంటే దెబ్బకు 2 పెట్టలు, ఒకటే దెబ్బ మన 2 శత్రు దేశాలకు బాగా పడింది ఏటు. అది విషయం, అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.